ఈరోజు నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన పండగ చూస్తున్న ఆనందం కలిగింది వాళ్ళు నాకు. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా రావటం, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రతాపరెడ్డి గారు అనే ఒక బాగా చదువుకున్న వ్యక్తి, ఎంఏ, ఎల్ఎల్బి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయ రంగంలో ఉండటమే కాకుండా మంచి సినిమాలు తీయాలి, మన తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలని, మన వేదాలని కూడా గురించి చెప్పాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారిని, అచ్చిరెడ్డి గారిని వారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది గొప్ప అభినందనీయం. ఒక మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం మీకు వచ్చింది సార్. ఇది ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని ముఖ్యంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీయాలని, ఉత్తమ నిర్మాతగా కూడా మీరు పేరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి ఇద్దరిని చూస్తే ఎలాంటి మిత్రులు అని అనిపిస్తుంది. ఇందాక మరి అందరూ అనుకున్నట్టుగా ఒక నాగిరెడ్డి చక్రపాణి గారు కానీ, ఒక బాపు రమణ గారు కానీ, అలాగే ఎంతోమంది ఉన్నారు ఇట్లా. మరి ఈ రోజున కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు కూడా ఒక అలాంటి స్నేహితులే. కృష్ణారెడ్డి గారు మనకు డైరెక్ట్గా తెలవడానికి ముందే ఆయన ఓ సినిమాలో పగడాల పడవ అని ఒక సినిమాలో ఆయన హీరో నటించారు. ఆ సినిమా ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చాము కానీ అద్భుతమైన సాంగ్స్ ఆ సినిమా, చాలా మంచి పాటలతోటి ఒక మంచి సినిమా. అలాంటి ఆయన్ని మరి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్గా అయినటువంటి అచ్చిరెడ్డి గారు తీసుకొచ్చి, నీ టాలెంట్ అంతా కూడా ఇది రావాలంటే నువ్వు ఇక్కడ ఉంటాం కాదు రా అని చెప్పి ఆయన బలవంతంగా దగ్గర పెట్టుకొని తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆయన వెనక ఉన్న శక్తి ఎవరో అంటే అచ్చిరెడ్డి గారు. మీ ఇద్దరు స్నేహం ఇలాగే ఉండాలి. ఎందుకంటే బాబు గారిని, నిన్ను రమణ గారిని చూసినప్పుడు బాబు గారి బొమ్మ, రమణ గారి గీత అన్నాడు అనుకునేవాళ్ళం. రమణ గారి భాష, బాబు గారి గీత. అలాగే ఇవాళ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక డైరెక్టర్గా నిలబడ్డా, ఇంత సంస్థ నిలబడ్డా బ్యాక్ బోన్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అచ్చిరెడ్డి గారు. మీ స్నేహం ఎప్పటికీ కూడా కలకాలం ఇలాగే ఉండాలని, ఎంతోమంది హీరోల్ని మీరు పరిచయం చేశారు, ఎంతోమంది హీరోయిన్లు మీరు పరిచయం చేశారు. అలాగే ఈ వ్యాస అనే సినిమాలో కూడా ఓకే, ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఈ సినిమా కూడా ఎందుకంటే మన వేదాల్ని, భారతీయ సంస్కృతిని, వీటి గురించి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దానిలో హీరోయిన్గా కూడా కొరియా నుంచి వచ్చే ఒక అమ్మాయిని, అందమైన అమ్మాయిని ఇందులో హీరోయిన్గా పెట్టి, విలన్ కూడా అలాగే ఇంకో భాష నుంచి, ఎక్కడి నుంచో ఇంకో దేశం నుంచి, భాష నుంచి కూడా ఇంకో దేశం నుంచి తీసుకొచ్చి వాళ్ళందరితో బాగా చేశారు. ఈ సినిమా ఘన విజయం చేద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం, అలాగే ఇవాళ మీరు వచ్చినటువంటి రికార్డు, తెలుగు ఫిల్మ్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం.
నేను ఇది తేలిగానే ఈ కార్డు చూడగానే అనుకున్నాను. నేనున్న ప్రభు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా దర్శకుడు, సంగీత దర్శకుడు అంటే ఇన్ని సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు లేరండి. ఏ భాషలో లేరు, ఏ దేశంలో లేరు. ఇట్స్ ఏ వరల్డ్ రికార్డ్, అద్భుతమైన వరల్డ్ రికార్డ్. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల పాటలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. జనరల్గా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కళ్ళే పాటలు గ్యారెంటీగా హిట్ అవుతాయి. ఎందుకు హిట్ అవుతాయి అంటే అది సన్నివేశాన్ని చెప్పగలిగింది. ఆ సన్నివేశంలో పాట ఎలాంటి పాట కావాలి, ఏ ట్యూన్తో ఉంటే బాగుంటుంది అనే సంగతి దర్శకుడు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఆయనే దర్శకుడు, ఆయనే సంగీత దర్శకుడు కూడా. కాబట్టే ఇన్ని సినిమాలు, 38 సినిమాలు ఒక దర్శకుడు, సంగీత దర్శకుడిగా తీయటం అంటే ఇట్స్ ఏ రికార్డ్, అద్భుతం. తప్పకుండా సార్ రాబోయే రోజుల్లో ఇందాక ప్రతాప్ రెడ్డి గారు కూడా దీవించారు మిమ్మల్ని. 100 సంవత్సరాలు ఉండి 100 చిత్రాలు కూడా, అద్భుతమైన చిత్రాలు తీసుకొని మీ స్నేహం కలకాలం కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు వారు బయలుదేరుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్. సార్, ఇక అద్భుతమైనటువంటి ఒక వీడియోని మనం చూడబోతున్నాం. ఈ రోజున ఈ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది ఏ సందర్భంగా వచ్చిందో మనకు తెలుసు. ఆ వరల్డ్ రికార్డును రావడానికి కారణమైనటువంటి సంగీతాన్ని, పాటల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం.